ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి రోజు ఒక వాగ్దానాన్ని చదివి ఆయనను ప్రార్థించి స్తుతించి మనము దినాన్ని ప్రారంభిస్తున్నాము. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. మరి ఈ ప్రార్థన ఎవరు చేశారు? కన్నీటి ప్రార్థన అంటే హిజ్కియా గారు దేవుని యొద్ద కన్నీళ్లు విడిచి ఆయన ప్రార్థించుట దేవుడు చూచాడు. హృదయం కృంగిపోయినప్పుడు ఆయన ఎంతగానో కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడంటండి. ఆయన దేవుడు హిజ్కియా గారి ప్రార్థన, ఆయన కన్నీటి విడుచుట చూచి ఆయన ప్రార్థనను అంగీకరించిన దేవుడు మరి ఈ దినాన ఈ ఉదయకాల సమయములో నీవు హిజ్కియా వలె యథార్థముగా నీవు కన్నీరు కార్చి హృదయపూర్వకంగా ఆయనను వేడుకున్నట్లయితే నీ ప్రార్థనను అంగీకరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు ఉదయకాలంలో లేచి ప్రార్థిస్తున్నావా? వేకువజాముని లేవగలుగుతున్నావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు యథార్థత కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. విశ్వాసంతో నీవు ప్రార్థించినప్పుడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. కన్నీటి ప్రార్థన నీ కుటుంబ పరిస్థితిని మారుస్తుంది. ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. మరి నీవు ఎలా ఉంటున్నావు? దేవునికి దూరంగా ఉంటున్నావేమో, లోకానుసారమైన జీవితము కొరకు ఎదురు చూస్తున్నావేమో. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు నీవు నడవగలిగితే, నీవు ఆయన మార్గంలో నీవు నడవగలిగితే ఈ దినాన్ని నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించనున్నాడు. ప్రతి సమస్య నుండి ప్రార్థన నీకు విడుదలనిస్తుంది. శక్తివంతమైన ప్రార్థన నీవు చేయగలిగితే, యథార్థము కలిగిన ప్రార్థన నీవు చేయగలిగితే ఆయన నిన్ను దర్శించడానికి ఉదయకాల సిద్ధముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రార్థించి ఆయన దీవెనలు మనం పొందుకుందాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.